నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నిన్ననే 2024 ఎన్నికల కురుక్షేత్రం ముగిసింది. ఇంకా బిగిసి 5 ఏళ్లు ఉన్నాయి. అయినా అప్పుడే 2029 అని అంతా అంటున్నారు. ఓడిపోయిన పార్టీలు ఎన్నికలకు మళ్ళీ ఎంత త్వరగా వస్తే బాగుండు అని అనిపిస్తుంది. వైసీపీ అయితే అదే ఊపులో ఉంది. ఈసారి మేం పక్కాగా గెలుస్తామని ఓడిన రోజు నుంచే చెబుతుంది. జగన్ సైతం టీడీపీ దాడులు చేయిస్తుందని, అధికారం మీకు శాశ్వతం అనుకుంటే పొరపాటు అని హెచ్చరిస్తున్నారు. ఇక వైసీపీ తీరు ఇలా ఉంటే కాంగ్రెస్ కూడా రేసులోకి దూకేసింది. వైఎస్ షర్మిలను ఏపీ సీఎం అని ఏపీకి వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి 1కి 10 సార్లు చెబుతున్నారు. ఆ మధ్యన ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిర్వహించిన సభలో కూడా షర్మిల కాబోయే సీఎం అన్నారు. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో కూడా మళ్లీ అదే మాట అన్నారు. అలా ఆయన అన్నప్పుడల్లా వైఎస్ షర్మిల చిరునవ్వుతో ఆ మాటలను ఆస్వాదిస్తున్నారు. చిత్రమేంటి అంటే ఆమె ఈ రోజున ఎక్కడ గెలిచి తన సత్తా చాటుకోలేదు. ఆమె కడపలో పోటీ చేస్తే ఓట్ల శాతం బాగా తక్కువగా వచ్చింది. ఆమె ముందు ఎమ్మెల్యేగా గెలవాలి, తన నాయకత్వాన్ని జనంలో నిరూపించుకోవాలి, అప్పుడు కదా సీఎం ముచ్చట అన్నవారు ఉన్నారు. అయితే జగన్ సీఎం అని వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ లో కొందరు అన్ననాటికి ఆయన ఎంపీగా గెలిచి ఉన్నారు. ఇక జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కూడా గెలిచి తన సత్తా చూపించారు. అలాగే ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇలా గెలిచిన వారి విషయంలో సీఎం అంటే చెల్లుతుంది, కానీ షర్మిలను ఊరికే సీఎం అంటే ఎలా అనేవారు కూడా ఉన్నారు. సరే, కాంగ్రెస్ పార్టీ ఏపీలో గెలిస్తే షర్మిల సీఎం అని అనుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు అని అనుకున్నా ఏపీ సీఎం సీటు ఖాళీగా ఉందా అన్న చర్చ సాగుతుంది. ఈ రోజుకు టీడీపీ కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. చంద్రబాబు శక్తిమంతుడైన సీఎంగా ఉన్నారు. ఇక టీడీపీలో భావి వారసుడు నారా లోకేష్ సీఎం కావాలని చూస్తున్నారు. ఆయన గతంలో 2 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మళ్లీ మంత్రిగా బాబు క్యాబినెట్ లో చేరారు. బాబు తర్వాత లోకేష్ సీఎం ఆ పార్టీ వారు గట్టిగా నమ్ముతున్నారు. ఇక 2029లోనూ టీడీపీ విజయం తథ్యమని కూడా అంటున్నారు. సో కాబోయే సీఎం ఎవరు అంటే లోకేష్ అన్నది టీడీపీ మాట. ఇక జనసేన నుంచి చూస్తే సీఎం అంటే పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, సీఎం పదవి అడుగు దూరంలో ఉన్నారని కూడా ఆయన అభిమానులు సంబరంగా చెబుతున్నారు. 2029లో 600 పవన్ సీఎం కావాల్సిందే అని కూడా వారు బల్లగుద్దుతున్నారు. అలా అనుకుంటే కనుక 2029 నాటికి ఏపీ సీఎంగా పవన్ తప్ప మరొకరికి ఛాన్సే లేదని అంటున్నారు. ఇక 2029లో సీఎం సీటుకు రేసులో ఉన్నవారు జగన్, షర్మిల, పవన్, నారా లోకేష్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ నలుగురు కాబోయే సీఎంలుగా ఈ రోజు నుంచే ఉన్నారు. మరి జనాలు ఎవరికి పట్టం కడతారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఇంకా ఓటేసిన వేలికి సిరా గుర్తు ఆరలేదు, కానీ 2029 సీఎం పదవి గురించి ఆలోచిస్తున్నారంటే వామ్మో పాలిటిక్స్ అని అనుకోవాల్సిందే.